ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. దేవుని యందు ప్రియులారా, ఈనాడు ఈ 21వ సామాన్య ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకున్న మనతో ప్రభు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 మాటలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రభు, ఎవరి కడకు మమ్ము పోయేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఒకానొక రోజున ఒక విచారణలో క్యాటగిజం క్లాసెస్ జరుగుతూ ఉన్నాయంట పిల్లలకు. పిల్లలందరూ ఉన్నారు. టీచర్ గారు వాళ్ళకు పాఠాలు చెబుతూ ఉన్నారు, బైబిల్ పాఠాలు. ఇందులో ఒక పిల్లవాడు చెయ్యి పైకెత్తి, టీచర్ నాకు ఒక డౌట్ ఉన్నది చెబుతారా అని అన్నాడంట. అడుగు నాయనా, ఏంటి నీ సమస్య, ఏంటి నీ డౌట్ అని అడిగారు. అడిగితే యేసు ప్రభు స్వరము, వాయిస్, యేసు ప్రభు స్వరము, యేసు ప్రభు గొంతు ఎలాగుంటుంది అని అడిగాడంట. నిజానికి టీచర్ కొంచెం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అటువంటి క్వశ్చన్ ఎవరు తనని అడగలేదు, బహుశా ఎవరు అడగరు కూడా. తను కూడా రెడీ అవ్వలేదు, ప్రిపేర్ కాలేదు. యేసు ప్రభు స్వరము ఎలాగుంటుంది, యేసు ప్రభు గొంతు ఎలాగుంటుందో ఆ పిల్లవాడు అడిగేసరికి సమాధానం చెప్పడానికి సిద్ధపడుతూ యేసు ప్రభు గొంతుకు ఎలాగుందంటే ఆలోచిస్తూ ఉంది, ఏం చెప్పాలో తెలియక. అందరూ ఆలకించిన పిల్లలు యేసు ప్రభు గొంతుకు ఎలాగుంటుందంటే ఇంకా ఆలోచిస్తూ ఉంది. ఇంతలో దేవుడు చిన్న సహాయం చేశాడు. వెంటనే ఆమె ఒక చక్కటి సమాధానం చెప్పగలుగుతున్నారు. యేసు ప్రభు స్వరము, యేసు ప్రభు గొంతు ఎలాగుంటుందంటే మన బెస్ట్ ఫ్రెండ్, మన యొక్క ప్రాణ స్నేహితుడు మనతో మాట్లాడితే ఎలాగుంటుందో అంత ధైర్యంగా ఉంటుంది. మనం భయపడినప్పుడు, నిద్రలో పిల్లలు భయపడినప్పుడు పక్కనే ఉండి అమ్మ ఇదిగో నేనున్నాను, ఏం భయం లేదు అని జోకొడుతుంది చూడు, అలా ఉంటుంది యేసు ప్రభు గొంతుకు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాను భయపడవద్దు అంటూ నీ స్నేహితుడు వచ్చి లేవనెత్తుతాడు చూడు, అలాగుంటుంది యేసు ప్రభు స్వరము. నువ్వు ఏదైనా అనారోగ్యంతో ప్రమాదంలో ఉన్నప్పుడు నీ కన్న తండ్రి వచ్చి ఏం కాదు నాన్న నేనున్నాను చూడు అంటారు చూడు, ఒక తండ్రి లాంటి స్వరము యేసు ప్రభు స్వరము, ఒక తల్లి లాంటి స్వరము యేసు ప్రభు స్వరము, ఒక ప్రాణ స్నేహితుడు లాంటి స్వరము యేసు ప్రభు స్వరముగా ఉంటుంది అంటూ ఆ యొక్క టీచర్ చెప్పేసరికి ఆ పిల్లవాడు, మిగిలిన పిన్న వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందారంట. ఆ సమాధానాన్ని విని దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అన్నాడు భక్తుడైన పేతురు. ఆ ప్రభు నిత్య జీవపు మాటలు కలవాడు. ఆ ప్రభుని మాట దేవుని స్వరము. జీసస్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. బాధలో ఉన్న వారిని కుస్తరించడానికి, ఓదార్చడానికి యేసు ప్రభు స్వరము, యేసు ప్రభుని యొక్క జీవపు మాటలు మనకు ఉపకరిస్తాయి. దేవుని యందు ప్రియులారా, కష్టములో ఉన్నప్పుడు నేనున్నాను అన్న ధైర్యమును యేసు ప్రభు వాక్కు అందిస్తుంది. పాపము చేసినప్పుడు బిడ్డా నేను క్షమిస్తున్నాను అంటూ యేసు ప్రభుని వాక్కు మనల్ని క్షమిస్తూ ఉంది. అశాంతితో ఉన్నప్పుడు నా యందు విశ్రమించండి, విశ్రాంతిని పొందండి అంటూ యేసు ప్రభుని వాక్కు మనకు విశ్రాంతిని, ధైర్యమును, ఆనందాన్ని, శాంతిని, సమాధానమును, క్షమను అందిస్తుంది. అటువంటి జీవపు మాటలు, శాంతికరమైన మాటలు, తండ్రి వలె, తల్లి వలె, ప్రాణ స్నేహితుడి వలె కలిగిన మాటలు యేసు ప్రభు కలిగి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మనందరి జీవితాలలో కష్టాలు వస్తాయి. ఈ రోజున శిష్యులకు ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. శిష్యులకు వచ్చిన కష్టం ఏంటో తెలుసా? యేసు ప్రభు కొన్ని చాలా నమ్మలేని విషయాలు చెబుతూ ఉన్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం గత నెల రోజులుగా ప్రతి 4-5 ఆదివారాలుగా మనం చదువుతూ వస్తున్నాం. ఒక్కొక్కటిగా 5,000 మందికి ఆహారము, ఆ తర్వాత మరొక భాగం, ఇలా ఒకటో చదువుతూ వస్తున్నాం. ఈ యోహాను శుభవార్త 6వ అధ్యాయం మొత్తము కూడా ప్రభువు చెప్తున్నారు, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అంటున్నారు. నమ్మలేనట్టుగా ఉంది ఆ శిష్యులకు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారము నేనే అంటున్నారు. ఈయన ఆహారం అవడం ఏంటి?
నమ్మలేని కఠినమైన క్లిష్ట పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. నమ్మాలా వద్దా, ఈయనతో ఉండాలా, ఈయనకు దూరంగా వెళ్ళిపోవాలా, ఈయనను అనుసరించాలా, ఈయనను విడిచిపెట్టాలా అన్నటువంటి భయంకరమైన క్లిష్టమైనటువంటి అయోమయ పరిస్థితిలో శిష్యులు ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఇంకా ఇదిగో నా శరీరాన్ని మీరు భుజించండి, నా రక్తమును మీరు పానము చేయండి అంటే మేమేమైనా నరమాంస భక్షకులమా ఏంటి? ఇలాగంటాడేంటి ఇతను? మేము భుజించడానికి అతను ఎలా తన శరీరాన్ని ఇవ్వగలడు? మేము త్రాగడానికి ఇతను ఎలా తన రక్తాన్ని ఇవ్వగలడు? ఓ పెద్ద ప్రశ్నార్థకం, క్వశ్చన్ మార్క్. టు బిలీవ్ ఆర్ నాట్ టు బిలీవ్, విశ్వసించాలా వద్దా, నమ్మాలా నమ్మకూడదా, ఏంటి మాటలు, ఎలా దీన్ని అర్థం చేసుకోవడం, ఎలా దీన్ని విశ్వసించడం, ఎలా ఇతనితో ముందుకు సాగడం అన్న పెద్ద ప్రశ్నార్థకం వారి జీవితాలలో ఎదురయ్యింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతటితో సరిపోకపోతే మరలా ప్రభు అంటున్నారు, మీరు చూస్తుండగానే మనుష్య కుమారుడు ఎక్కడి నుంచి దిగి వచ్చాడో అక్కడికి ఎక్కిపోతాడు అంటూ తన పునరుత్థానం గురించి చెప్తున్నారు, తన యొక్క రాక గురించి చెప్తున్నారు, తను తెస్తున్న రక్షణ గురించి చెప్తున్నారు, తన యొక్క మహిమ గురించి ఆయన చెప్తున్నారు. ద ఇన్కార్నేషన్, ద సాల్వేషన్ అండ్ ద గ్లోరిఫికేషన్, ద గ్లోరీ. ప్రభు మాట్లాడుతుంటే వాళ్ళకు అర్థం కావడం లేదు. అటువంటి సమయంలో శిష్యులు, అనేక మంది శిష్యులుంటే వాళ్ళందరూ కూడా 2 వర్గాలుగా విడిపోయారు, 2 గ్రూప్స్గా విడిపోయారు. ఏంటి ఆ 2 గ్రూప్స్ అంటే, ఒక గ్రూప్ వాళ్ళందరూ కూడా ఈయన మాటలు కఠినమైనవి. 60వ వచనం చదవండి. ఆయన శిష్యులలో, చూడండి, ఆయన శత్రువులలో కాదు, ఆయన శిష్యులలోనే. చదవమ్మా. ఆయన శిష్యులలో, ఆయన శిష్యులు శత్రువులు కాదు, వాళ్ళందరూ యేసు ప్రభు శిష్యులే. ఆయన శిష్యులలో అనేకులు అవి వినినప్పుడు, అనేకులు యేసు ప్రభు మాటలు వినినప్పుడు, ఈ మాటలు కఠినమైనవి, ఈ మాటలు కఠినమైనవి, చెవులు మూసుకుంటున్నారు. చదవండి. ఎవడు వినగలడు, ఎవడు వినగలడు అని చెప్పుకున్నారు, గునుగుకున్నారు, సొనుగుకున్నారు. అప్పుడు అంటున్నారు, ప్రభు గ్రహించాడు, నా మాటలు ఎంత కఠినంగా ఉన్నాయా, అయితే చెప్తున్నాను వినండి, నేను ఎక్కడి నుంచి దిగి వచ్చానో అక్కడికే ఎక్కిపోవడం మీరందరూ చూస్తారు అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు ఉండలేక 66వ వచనం చదవనమ్మా. 66వ వచనం. ఇందువలన తండ్రి అనుగ్రహించిననే తప్ప. 66వ వచనం. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడను ఆయనను వెంబడింపరైరి. ఓకే, మొదటి గ్రూప్ ఏమయ్యారంటే, ఈయన మాటలు కఠినమైనవి, ఈయన మాటలు కష్టమైనవి, ఈయన మాటలు నమ్మశక్యము కానివి, ఈయన మాటలు మేము విశ్వసింపలేము, ఈయన పద్ధతిలో మేము నడవలేము, ఈయన దారిలో మేము జీవించలేము, ఈయన శిష్యులుగా మేము ఉండము అంటూ ఆయనను విడిచిపెట్టేశారు, ఆయన్ని వదిలేస్తున్నారు. మరలా ఎప్పుడూ కూడా ఆయన అనుసరించలేదంట. ఈ విధంగా ఒక గ్రూప్ వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది 12 మంది. అంటే 12 మంది. ఆ 12 మంది వైపు ప్రభు తిరిగి అంటూ ఉన్నారు. 67వ వచనం. అప్పుడు యేసు తన 12 శిష్యులతో మీరును వెళ్ళిపోయేదరా, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా, వెళ్ళిపోండి అంటున్నారు అని అడుగగా సీమోను పేతురు మనందరికీ ఆదర్శం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజు మన జీవితాలు ఎలాగుండాలో సీమోను పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభు మేము ఎవరి యొద్దకు పోయేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడము, మేము విశ్వసించితమి, నీవు పవిత్రుడవు, దేవుని నుంచి వచ్చిన వాడవు అని చెప్పారు. దేవుని యందు ప్రియులారా, మేము ఎవరిక్కడకు పోయేదము. ఎందుకు ఆ మాట అన్నాడంటే, పేతురు మిగిలిన శిష్యులందరూ యేసు ప్రభులో అనేక విషయాలు చూచారు. ఉదాహరణకి ఒకటి, దేవుని యందు ప్రియులారా, వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపేద్దామని తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. ఇప్పుడు చెప్పు, ధర్మశాస్త్రం చెబుతుంది కదా, ఇటువంటి పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని, నువ్వేమంటావు? ప్రభు అన్నారు, మీలో ఎవరైతే తప్పు చేయలేదో వారు మీ మొదటి రాయిని విసరండి అన్నారు. ఎవరు కూడా రాయి విసరలేదు, అందరూ కూడా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అంటున్నారు, అమ్మా వ్యభిచారం చేస్తే అంటున్నారు, అమ్మా తల్లి ఎవరు నిన్ను శిక్షింపలేదా అంటుంది ఆ తల్లి. ఆ యొక్క తల్లి స్త్రీ అంటుంది, ఎవ్వరూ నన్ను శిక్షించలేదు ప్రభువా, అయితే నేను కూడా నిన్ను శిక్షింపను, మరలా పాపము చేయకమ్మా అని దీవించి పంపిస్తున్నారు. యేసు ప్రభుని ఎందుకు మనం విడిచి వెళ్ళకూడదు అంటే, ఆయనలో తప్ప ఇంకెవ్వరిలో కూడా మనం క్షమాపణ పొందలేం.
ఈ లోకంలో నిన్ను ఎవ్వడు క్షమించలేడు. నీ పాపాలకు క్షమాపణ ఎవ్వడు ఇవ్వలేడు. ఒక సందర్భంలో ప్రభుని ముందట తాళ్ళుతో కట్టి మంచాన్ని దించారు ఒక పక్షవాత రోగిని. ప్రభు అంటున్నారు, నీ మంచం ఎత్తుకొని పో అనలేదు. కుమారా, నీ పాపములు క్షమించబడినవి. అయ్యో దేవదూషణ అంటే మనుష్య కుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారము కలదని నేను మీకు నిరూపిస్తాను చూడండి అంటూ అప్పుడు నీ మంచం ఎత్తుకుని వెళ్ళిన ఆయన అన్నారు. దేవుని యందు ప్రియులారా, మనందరి పాపములను క్షమించు అధికారం యేసయ్యకు మాత్రమే ఉంది. కనుక ఆయనను విడిచి నేను వెడలిపోకూడదు. ఈ రోజున నీ కుటుంబం ఆ ప్రభుని విడిచి వెళ్తుందా? నీ భర్త ప్రభునికి దూరంగా జీవిస్తున్నాడా? నీ భార్య ప్రభునికి దూరంగా జీవిస్తున్నారా? నీ కన్న బిడ్డలు దేవునికి దూరంగా జీవిస్తున్నారా? నీ కన్న బిడ్డలు దేవునికి దూరంగా జీవిస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా నువ్వు జీవిస్తున్నావా? దేవుని యందు ప్రియులారా, ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకు, నీ భార్యకు, నీ భర్తకు, నీ కుటుంబానికి ఎవరెవరైతే ప్రభునికి దూరంగా వెళ్తున్నారో వాళ్లకు ఈ లోకములో క్షమాపణ దొరకదు. ఎవరి కడకు మేము పోయేదము అన్న మాటలో నిన్ను విడిచి మేము వెళ్ళకూడదు. అరే, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా, మీరెందుకు వెళ్ళరు? ఎందుకంటే నీలో మాకు పాపక్షమాపణ దొరుకుతుంది. నీలో మాకు పాపక్షమాపణ దొరుకుతుంది. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఒక్కసారి కుటుంబ సమేతముగా మీ విశ్వాసాన్ని నూతనీకరించుకోండి. మొదటి పట్టణంలో యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబము మాత్రము యావేను మాత్రమే ఆరాధిస్తాం. ఈ రోజున నీవెక్కడున్నావు? నీ కుటుంబం ఎక్కడ? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, నీ కుటుంబం ఎక్కడ? నీ భార్య ఎక్కడ? నీ భర్త ఎక్కడ? నీ బిడ్డలు ఎక్కడ? ప్రభువా, ఎవరిక్కడికి పోయేద్దాము, మేము ఎక్కడికి వెళ్ళాం, నీ దగ్గరే ఉంటాం. కానీ నీ కుటుంబ సభ్యులు దేవునికి దూరం అవుతున్నారేమో, నీవు దేవునికి దూరం అవుతున్నావేమో, నీ జీవితము దేవునికి దూరం అవుతుందేమో. పాపక్షమాపణ మనం పొందాలి. అందుకే అన్నాడు, మేము ఎక్కడికి వెళ్ళలేము, నిన్ను అంటి పెట్టుకొని ఉంటాం. పాపక్షమాపణ దొరుకుతుంది యేసయ్యలో. ఇంకా ఏం దొరుకుతుంది? వాళ్ళు చూశారు యేసు ప్రభు దేవుని యందు ప్రియులారా దెయ్యాలను పారద్రోలాడు. ఒక్క మాటతో దెయ్యాలను ఆయన పారద్రోలాడు. ఒక్క మాటతో ఈ ప్రభు దుష్ట శక్తుల నుండి విడుదలనివ్వగలడు. కనుక ఎవరికడకు పోతాము తండ్రి, నీవు శక్తి కలిగిన వాడవు. వాళ్ళు చూశారు అనేక రోగులకు ఒక్క మాటతో స్వస్థతనివ్వడం. కనుక ఎవరికడకు మేము వెళ్తాం ప్రభువా, నువ్వు స్వస్థతనిచ్చేవాడవు కదా. చనిపోయినటువంటి వ్యక్తులను లేవనెత్తడం వాళ్ళు చూచారు. కనుక ఎవరికడకు వెళ్తాము ప్రభువా, నీవు జీవపు మాటలు కలవాడవు. లాజరు బయటికి రా, తలితాకుమి బాలిక లెమ్ము అన్నప్పుడు చనిపోయిన వాళ్ళు సైతం జీవంతో లేచారు కదా ప్రభువా. దేవుని యందు ప్రియులారా, దిస్ ఈజ్ ద మెసేజ్. ఇది ప్రభు మనకి ఇస్తున్న సందేశం. నీవు ప్రభునికి, నీ కుటుంబము ప్రభునికి దూరముగా వెళితే పాపక్షమాపణ పొందలేరు, దుష్ట శక్తుల నుంచి విడుదలను పొందలేరు, రోగ బాధల నుండి స్వస్థతను పొందలేరు, మరణమును నరకమును తప్పించుకొని జీవమును పొందలేరు. మరణమును నరకమును తప్పించుకోవాలి, పునరుత్థానము, అమరత్వము, జీవము కావాలి అంటే యేసు ప్రభుని అంటిపెట్టుకుని జీవించాలి. నీ పాపములకు క్షమాపణ కావాలంటే యేసు ప్రభుని అంటిపెట్టుకుని జీవించాలి. దుష్ట శక్తుల నుంచి విడుదల పొందాలి అంటే యేసు ప్రభుని అంటిపెట్టుకుని జీవించాలి. సకల రోగ బాధల నుండి స్వస్థతను పొందాలంటే యేసు ప్రభుని అంటిపెట్టుకుని జీవించాలి. జీసస్ ఈజ్ అ లింక్ బిట్వీన్ ద మార్టాలిటీ అండ్ ద ఇమ్మోర్టాలిటీ. యేసు ప్రభువే ఆ బ్రిడ్జ్, యేసు ప్రభువే ఆ వంతెన, యేసు ప్రభువే ఆ మధ్యవర్తి. అశాశ్వతమైన జీవితం నుంచి శాశ్వతమైన జీవితానికి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరికడక మేము పోయేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ప్రభుని విడిచి మనము ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రభునికి దూరముగా మనము జీవించకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి విషయం. రెండవదిగా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్లిష్ట పరిస్థితులలో, అగమ్య గోచర పరిస్థితులలో, అయోమయ పరిస్థితులలో, సందేహము, అనుమానము, అవిశ్వాసము నీలో ఉన్నప్పుడు జస్ట్ హ్యాంగ్ ఆన్, జస్ట్ హోల్డ్ ఆన్.
దేవునిని అంటిపెట్టుకుని జీవించండి. అక్కడ సమస్య వచ్చింది, దేవుని యందు ప్రియులారా, అక్కడ సమస్య రాగా అందరూ వెళ్ళిపోతుండగా పేతురు అంటున్నాడు, నిన్ను మేము విడిచి వెళ్ళము. చాలాసార్లు ఏమవుతుందంటే ఒక సమస్య వచ్చిన మన జీవితాలలో కూడా ఒక కార్నర్ మన జీవితాల్లో వెళ్తూ ఉంటాం. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. అటువంటిప్పుడు ప్రభు అంటున్నారు, హోల్డ్ ఆన్, హ్యాంగ్ ఆన్, అంటి పెట్టుకుని ఉండు, విడిచిపెట్టకు. ఎందుకంటే దేవుని మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు మనందరికీ తెలుసు. ఫ్రాన్సిస్ షౌరి వారు దేవుని యందు ప్రియులారా, ఆయన ఆ దేశంలో గొప్పవాడు అవ్వాలనుకున్నాడు. ఎంత గొప్పవాడంటే గొప్ప పండితుడుగా జ్ఞానాన్ని సంపాదించి పుస్తకాలు రాసి, ఈ రోజుల్లో గొప్పవాళ్ళు అవ్వాలంటే రాజకీయ నాయకులు అయితే గొప్పవాళ్ళు అవుతారు, లేదంటే బిజినెస్ మ్యాన్లు గొప్పవాళ్ళు అవుతారు. కానీ ఆ రోజుల్లో జ్ఞానం ఉన్నవాడు, పుస్తకాలు కలిగిన వాడు, పుస్తకాలు రాసేవాడే గొప్పవాడు. కనుక ఆయన గొప్ప గొప్ప పుస్తకాలు రాసి గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనుకున్నాడు. గొప్ప నాయకుడు కావాలనుకున్నాడు. తన దేశానికి చదువుల కొరకై ఒకనొక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఇన్యాసి వారు, లోయలోపరి ఇన్యాసి వారితో సహవాసం కలిగింది. ఆయన ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, ఏమని? ఇదిగో మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన అట్టివానికి ప్రయోజనమేమి, తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు అన్న ఒకే ఒక్క మాట, జీవము గల మాట, దేవుని మాట, దేవుని వాక్కు ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ప్రతిరోజు కనిపించిన ప్రతిసారి చెప్తూ ఉండేవాడు. వినిపించుకునేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు, లెక్క చేసేవాడు కాదు. కానీ నిదానంగా నెమ్మదిగా ఆ వాక్యము అతని హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళడం మొదలుపెట్టింది. దేవుని యందు ప్రియులారా, ఒక్కొక్కటిగా ఆ మాట నెమ్మదిగా నిదానంగా కఠినమైన బండబారిన హృదయంను తాకుతూ లోనికి చొచ్చుకుని వెళ్ళింది. ఒక్కసారిగా ఆయనలో గొప్ప మార్పు ఏర్పడింది. తన జీవితం మొత్తాన్ని కూడా తృణప్రాయంగా ఎంచి తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. ఆ ఒక్క వాక్కు, ఆ ఒక్క జీవపు వాక్కు, ఆ ఒక్క దేవుని వాక్కు తన జీవితాన్నే యేసు ప్రభు వైపు మలవగలిగింది. దేవుని యందు ప్రియులారా, హోల్డ్ ఆన్ టు ద ఇటర్నల్ వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్. నిత్య జీవపు మాటలు కలిగిన ప్రభు వాక్కును పట్టుకొని జీవిద్దాం. ఒకే ఒక్క మాట ఫ్రాన్సిస్ షౌరి వారి జీవితాన్ని మార్చేసింది. ఒకే ఒక్క మాట. మదర్ తెరేసా తరచుగా ఈ మాట వింటుండే, నాకు దాహమగుచున్నది. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ నాకు దాహమగుచున్నది అన్న మాటను ఎక్కువగా ఆమె ధ్యానిస్తూ ఉండేవారు. ఎప్పుడైనా మిషనరీస్ ఆఫ్ చారిటీ, మదర్ తెరేసా సిస్టర్స్ చాపలకి వెళ్ళారా? చాపలంటే అమ్మగారులు మాత్రం ప్రార్థన చేసుకుని ఒక చిన్న దేవాలయం వెళ్ళారా? అందులో ఇవేమి ఉండవు, ఇటువంటి ఏమి ఉండవు. ఒక దివ్య మందసము, ఒక సిలువ, అక్కడ ఐ థర్స్ట్, నాకు దాహమగుచున్నది, ఒకే ఒక మాట ఉంటుంది. మదర్ తెరేసా జీవితాన్ని మార్చినది ఒకే ఒక్క వాక్కు. ఏంటో తెలుసా? నాకు దాహమగుచున్నది. నా యేసు ప్రభు దాహము కలిగి ఉన్నాడు, ఆయన దాహాన్ని నేను తీర్చాలి. ఏమిటి ఆయన దాహం? రోగులను ఆదరించడం, పేదలను ఆదరించడం, అనాథ శిశువులను ఆదరించడం, మరణిస్తున్న వారిని ఆదరించడం, కుష్ఠరోగులను ఆదరించడం, కానీ చెత్త కుప్పలో పడేస్తున్న బిడ్డలను శిశుభవన్ ద్వారా ఆదరించడం. కనుక అవన్నీ చేస్తూ బిడ్డలను సాకుతూ, రోగులను సాకుతూ యేసు ప్రభు దాహాన్ని తీర్చడానికి ఆమె జీవితం ప్రారంభించిన. దేవుని యందు ప్రియుల, ఒక్క జీవపు మాట మదర్ తెరేసా జీవితాన్ని మార్చింది. ఒక్క జీవపు మాట ఫ్రాన్సిస్ షౌరి వారి జీవితాన్ని మార్చింది. సెయింట్ యాంటనీ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు నివాసియగు అంతోని అనే ఒక పునీతుడు ఉన్నాడు. పాదువాపురం అంతోని వారు కాదు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మొనాస్టిక్ లైఫ్. ప్రస్తుతం అమ్మగారుల జీవితాలు, మఠవాసుల జీవితానికి మొట్టమొదటి ఆయన నుంచే ప్రారంభమైంది. ఆయన ఒకరోజు మనలాగే ఆదివారం గుడిలోకి వెళ్ళాడంట. అక్కడ ఫాదర్ గారు దేవుని వాక్యాన్ని చదువుతున్నారంట. ఏ వాక్యం చదివారో తెలుసా? నీకున్నదంతయు అమ్మి వెళ్ళి నీకున్నదంతయు అమ్మి వచ్చి నన్ను అనుసరింపుము అంటూ యేసు ప్రభు ఒక ధనవంతుడైన యువకునితో పలికిన మాటలు ఈయన విన్నాడు. ఈ మాట నా కొరకే, ఈ మాట ద్వారా నాతోనే ప్రభు మాట్లాడుతున్నారు అనుకొని వాడి ఇంటికి వెళ్ళాడు. గొప్ప ధనవంతుడు,
గొప్ప ధనవంతుడు సమస్త ఎకరాల భూములను అన్నిటినీ కూడా అమ్మివేసి కొంచెం భాగాన్ని తన చెల్లెళ్ళ కోసం వదిలి మిగతాదంతా అమ్మివేసి పేదలకు దానం చేసి ఆయన ఎడారులకు వెళ్ళిపోయి ఆయన గుహలలో ఆయన తపస్సు చేసుకుంటూ జీవితం ప్రారంభించాడు. మొనాస్టిక్ లైఫ్, మఠవాస జీవితం, తపస్సు జీవితం అక్కడి నుంచి మొదలైంది. ఆయన బాటలోనే అనేక మంది గురువులు, అమ్మగారులు తపస్సు జీవితం, మఠవాస జీవితం నేర్చుకున్నారు. దేవుని యందు ప్రియులారా, ఒక్క మాట ఐగుప్తు నివాసి అంతోనిని మార్చింది. ఒక్క మాట మదర్ తెరేసాను గొప్ప సేవకై పిలిచింది. ఒక్క మాట ఫ్రాన్సిస్ షౌరి వారిని జీవితాన్ని మార్చింది. అటువంటి మాట, జీవపు కలిగిన మాట యేసుని మాట. ఇటువంటి దేవుని వాక్కు పట్ల, ఇటువంటి జీవము గల వాక్కు పట్ల మన యొక్క దృక్పథం ఎలాగుంది? దేవుని యందు ప్రియులారా, ఇటువంటి జీవపు గల మాట పట్ల మన యొక్క దృక్పథం ఎలాగుంది? హౌ డు యూ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్కును ఎలా ప్రేమిస్తున్నావు? అసలు ప్రేమిస్తున్నావా? ఎంతగా ప్రేమిస్తున్నావు? ఒకరోజు వైజాగ్ వెళ్ళాను ఏదో చిన్న పని మీద. తెల్లవారే 6:30 గంటలకి ఒకరు నన్ను ఇల్లు ఆశీర్వాదానికి రమ్మని చెప్పారు. వాళ్ళ ఇంటి కోసమని వెళ్తే వాళ్ళ ఇంట్లో 3వ అంతస్తులో ఉంది, సింగిల్ హౌస్, ఇండివిజువల్ హౌస్. వాళ్ళు ఈ 3వ అంతస్తు ఎక్కుతుండగా 1వ అంతస్తులో ఒక స్త్రీ పడుకొని ఉన్నారు. పడుకుని మేము ఇలా ఎక్కుతుండగా మా చెప్పుల సౌండ్ కొద్దిగా వెనుక ఆవిడ లేచి కూర్చుంది. పడుకొని వెంటనే బయట వరండాలో పడుకున్నారు. పడుకొని వెంటనే లేవగానే ఆవిడ ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోయాను. లేవగానే తల కింద బైబిల్ పెట్టుకుంది. లేవగానే కళ్ళు మూసుకొని బైబిల్ని వెతుకుతుంది. నేను అక్కడే ఉండిపోయి చూస్తా ఉన్నాను ఏం చేస్తుందా అని. కళ్ళు మూసుకొని బైబిల్ వెతుకుతా ఉంది. మంచం తెచ్చా, తలగడ కింద బైబిల్ ఉంది. ఆ బైబిల్ తీసుకొని మంచం కాళ్ళు క్రింద కూడా ఇంకా పెట్టలే. కాళ్ళు క్రింద పెట్టక మునిపే, తన రోజును ప్రారంభింపక మునిపే ఆమె బైబిల్ పట్టుకొని మొట్టమొదటిగా బైబిల్నే చూసింది కళ్ళతో. కళ్ళు తీసిన వెంటనే చిన్న ప్రార్థన చేసుకొని బైబిల్ని చదవడం మొదలు పెడుతుంది. కొంతసేపు చదివి బైబిల్ మూసి అప్పుడు కాలు కింద పెట్టి తన యొక్క దినమును ప్రారంభించింది. నిజంగా ఆ తల్లికి, ఆమె విశ్వాసానికి హ్యాట్స్ ఆఫ్ మనసులో నేను చెప్పుకున్నాను. మన జీవితాలలో దేవుని యందు ప్రియులారా, ఇటువంటి దేవుని వాక్కు పట్ల, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుని వాక్కు పట్ల ఇటువంటి శ్రద్ధను, ప్రేమను మనం కనబరుస్తున్నామా? ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 3 విషయాలు చక్కగా గమనించండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మొట్టమొదటిగా, ఎవరి కడకు మేము పోయేదము ప్రభువా? మేము ఎక్కడికి వెళ్ళము, నిన్ను విడిచి, నిన్ను వదిలి మేము ఉండలేము అన్నట్లుగా. ఎందుకంటే ఆయనలో స్వస్థత ఉంది, ఆయనలో పాపక్షమాపణ ఉంది, ఆయనలో విడుదల ఉంది, ఆయనలో రక్షణ ఉంది, ఆయనలో శాంతి ఉంది. దేవుని యందు ప్రియులారా, ఆయన వసగే శాంతిని పొందుటకై, ఆయన ఇచ్చే రక్షణ పొందుటకై, ఆయన వసగే స్వస్థతను పొందుటకై, ఆయన వసగే పాపక్షమాపణ పొందుటకై, ఆయన ఇచ్చే విడుదల పొందుటకై ఆయన అంటిపెట్టుకొని జీవించాలి. నెంబర్ 1. నెంబర్ 2, మన జీవితాలలో కూడా అనేకమైన అయోమయ క్లిష్ట పరిస్థితులు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో హోల్డ్ ఆన్ టు జీసస్, హ్యాంగ్ ఆన్ టు జీసస్. దేవునిని పట్టుకొని వేలాడదాం. ప్రభుని విడిచిపెట్టే ప్రయత్నము, ప్రభునికి దూరంగా వెళ్ళే ప్రయత్నము చేసిన నాడున మనం పతనం అవ్వడం ప్రారంభమవుతుంది. ఆయన పట్టుకుని జీవిద్దాం. 3వదిగా, దేవుని వాక్కు మదర్ తెరేసాను గొప్ప సేవకై పిలిచింది. జీవము కలిగిన వాక్కు ఫ్రాన్సిస్ షౌరి వారిని గొప్ప సేవకై పిలిచింది. జీవము కలిగిన వాక్కు ఐగుప్తు నివాసి అంతోనిని మఠవాస జీవితానికి పిలిచింది దేవుని వాక్కు. అటువంటి జీవపు వాక్కును, శక్తిగల వాక్కును ప్రేమిస్తూ, చదువుతూ, ధ్యానిస్తూ, నెమరవేస్తూ, కంఠస్థం చేస్తూ, మదిలో దాచుకుంటూ మన జీవితాలను జీవిద్దాం. ప్రభు మనల్ని దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.